భద్రావతి వల్లి నిజ స్వరూపాన్ని ప్రేమకు బయట పెట్టిన అంటే ప్రేమ ముందు ప్రేమకు తెలిసేలా చేసినటువంటి విశ్వ. ఇదంతా ఎలా జరిగిందనేది వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి. చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇక కథలోకి వచ్చినట్లయితే కనుక విశ్వ అయితే అమూల్య దగ్గరికి వచ్చినవాడు వచ్చినట్టే ఉంటాడు. అమూల్యని ఎలా అయినా సరే కన్విన్స్ చేయాలి అని చెప్పేసేసి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ ఎక్కడ కూడా అమూల్య అయితే విశ్వ మాట వినే పరిస్థితే కనిపించదు. కనిపించడం అటు నుంచి అసలు అమూల్య విశ్వని ఖాతరు చేయటమే అసలు ఉండదనమాట. దాంతో ఇక సరే మీ ఇష్టమైతే నేను వెళ్తున్నాను. ఇక నేను ఎప్పటికీ నీకు కనిపించను. నేను కేవలం వచ్చింది ఈ విషయం గురించి మాట్లాడడం కోసమే తప్ప ఇంకేమీ కాదు. అది నువ్వు అపార్థం చేసుకున్నావు అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసరికి ఇక అమూల్య విశ్వ వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించడం మొదలు పెడుతుంది. కేవలం వాళ్ళిద్దరిని కలపడం కోసమే నీతో మాట్లాడుతున్నాను అని చెప్పేసేసి చెప్తున్నాడు కదా విశ్వ అనేసి ఇక అమూల్య ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళాక ముందు నేను ఎవరో ఒకరితో ఈ విషయం గురించి మాట్లాడాలి అని చెప్పని అనుకుంటుంది. ఈలోపు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ వేదవతి, భద్రావతి ఇద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. అది చూసినటువంటి అమూల్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటిది, వీళ్ళెందుకు ఇలా గొడవ పడుతున్నారు అని అనుకుంటూ ఏమైంది, ఎందుకు ఇలా గొడవ పడుతున్నామా అని చెప్పని అంటుంది. మీ పెద్దమ్మ ఇదిగో మా భద్రావతి చేసిన పని గురించి అర్థమయ్యి గొడవ పడుతున్నానే అని అంటుంది. ఏం చేసింది అంటే ఆ రోజున కావాలని ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకుని ప్రేమని ధీరజ్ని విడతీసిందే ఈవిడ గారు అని అంటుంది. అంటే విశ్వ చెప్తోంది వాస్తవమే. వీళ్ళిద్దరిని కలపడానికి అవకాశం ఉంది, మన ఇద్దరం కలిసి కలుపుదాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు నర్మద కల్పించుకొని నువ్వేంటి ఇంతసేపు ఉన్నావు అని అంటే ఏం లేదు వదిన, చిన్న పనుండి అని చెప్పని అంటుంది. సరే పద లోపలికి అని అంటే పైనుంచి విశ్వ చూస్తూ ఉంటాడు. విశ్వం చూసి అమూల్య లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నర్మద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది, ఖచ్చితంగా వల్లి పాత్ర ఉండే ఉంటుంది అని చెప్పేసి నర్మద ఆలోచిస్తుంటే వేదవతి నర్మద దగ్గరికి వస్తుంది. ఏం చేస్తున్నావే గవర్నమెంట్ కోడలా అని చెప్పేసి అనేసరికి ఏం లేదండి గయ్యాళ అత్తగారు చెప్పండి అని అంటే కాదే మా అక్క ఉలుకు పలుకు లేకుండా అలా నిలబడిపోయింది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ ప్లాన్ తోటే వచ్చారు కదా అంటే మరి నేను చెప్తుందేంటి అదే కదా అని అంటుంది. మరి ఏం చేద్దామే, ఎలా దాన్ని ఇక్కడికి తీసుకురాగలుగుతాం, అదేమో అసలు మన మాటే వినట్లేదు అనగానే నాకెందుకో ఈ విషయంలో విశ్వ అయితే మనకి బాగా హెల్ప్ అవుతాడు అనిపిస్తోంది. అంటే వాడెందుకు చేస్తాడే, అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసినవాడు వాడెందుకు సహాయం చేస్తాడే అంటే మీరు ఒకటి గమనించలేదు అత్తయ్య గారు, ఆ రోజు గొడవలో అంతమంది అన్ని రకాల గొడవలు పడుతుంటే విశ్వ మాత్రం ఎవ్వరిని ఏమీ అనకుండా వాళ్ళ నాన్నని తీసుకుని వెళ్ళిపోయాడు చూసారా అని అంటే అవునే, లెక్క ప్రకారం అయితే వాడు వీళ్ళతో గొడవ పడాలి కదా, ఎందుకని గొడవ పడలేదు అంటే మరి అదే కదా నేను చెప్తుంది, మళ్ళీ తిప్పి తిప్పి నన్నే అదే ప్రశ్న అడుగుతారు అంటే అయితే ఏదో జరిగింది, వాడితో మాట్లాడదామంటే ఈలోపు అమూల్య వచ్చి వదిన నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. ఏంటి అమూల్య ఏమైంది అని చెప్పని అంటే అది విశ్వ అంటూ ఉంటే ఏమైంది, విషయం ఏమన్నా నిన్ను అని చెప్పేసి అంటుంది. ఇక వేదవతి వాడేమి అనలేదు, వాడేమంటున్నాడంటే ధీరజ్ని ప్రేమని కలపాలి మనం, వాళ్ళిద్దరూ కోపంలో ఏదో విడిపోయారు, కావాలనైతే ఇదంతా జరగలేదు అని చెప్పని అంటున్నాడు అని అనగానే అవునా, ఇది నిజమేనా, లేకపోతే నువ్వేమన్నా కావాలని కల్పిస్తున్నావా అని అంటే నాకేం అవసరం అమ్మా, వాళ్ళిద్దరూ బాగుండాలనే కదా నేను అనుకుంటాను అని అంటూ ఉంటుంది. ఇక అమూల్య మాటలతోటి వెంటనే ఇక వేదవతి అక్కడ మా అక్కకి దులపాల్సిన 4 దులిపేశాను, అది కావాలని చెప్పి వీళ్ళ కాపురం విడతీసింది పోగొట్టింది అని చెప్పి నాకు అర్థమయ్యే నేను దులిపేశానంటే అదేంటి అంటే అవును, ఆ రోజు మా అక్క కావాలనే వాళ్ళ కాపురం తీటకొచ్చింది అని అంటుంది ఇక వేదవతి. అప్పటికి ఇక అమూల్యకి విషయం అర్థమవుతుంది. అంటే విశ్వ చెప్తున్నట్టుగా వీళ్ళిద్దరినీ విడదీయటానికే వాళ్ళు వచ్చారనమాట అని అనుకుంటూ సరే అయితే అని ఇక విశ్వకి ఫోన్ చేస్తుంది. నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయిన విశ్వ అమూల్య ఆలోచించి ఫోన్ చేస్తే బాగుండు అని చెప్పని అనుకుంటూనే ఉంటాడు. ఇక అలా అనుకుంటూ ఉండగా అమూల్య ఫోన్ చూసి
చెప్పు అని చెప్పానంటే, నువ్వు ఎలాంటి సాక్ష్యాలైనా సంపాదించి, అసలు ఈ గొడవ జరగడానికి కారణం మీ ఇంట్లో వాళ్ళే అనే విషయాన్ని ప్రూవ్ చేయగలిగితే, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలుస్తారు కదా! అని చెప్పని అంటుంది. నేను అదే కదా చెప్తున్నాను నీకు అని చెప్పని అంటే, ఎలా అయినా సరే నువ్వొక సాక్ష్యాధారం సంపాదించు అంటే, సరే ఇప్పుడు నువ్వు నాకు నాతో చేయి కలుపుతున్నావు కాబట్టి నేను చేయాల్సింది చేస్తాను అని చెప్పేసేసి, ఇక విశ్వ ఇంట్లో ఉన్నటువంటి ఆహ్, సీసీ కెమెరా మొత్తం చెక్ చేయటం మొదలుపెడతాడు. అసలు ఏం జరిగింది? కరెక్ట్‌గా అంతకుముందు రోజు నేనసలు ఈ పుట్టినరోజుకి జరిపించడం అన్నా మానేస్తాను కానీ, రామరాజు వాళ్ళని పిలవను, వాళ్ళ ఇంటికి వెళ్ళను అని చెప్పని అన్న మా అత్త సడెన్‌గా ఎందుకిలా మాట మార్చింది? ఎందుకిలా చేసింది? అని చెప్పేసేసి అందులో భద్రావతి, వల్లి మాట్లాడుకున్నదంతా కూడా క్లియర్‌గా కనపడుతూ ఉంటుంది. ఇదేంటి? వీళ్ళిద్దరూ ఎందుకున్నారిక్కడ? అని చెప్పని ఆలోచించుకుంటూ ఆ రోజున ఆహ్, పుట్టినరోజుకి వెళ్ళటానికి ముందు రాత్రి వల్లి మా ఇంటికొచ్చిందా? అని అనుకుంటూ ఇక విశ్వ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక కంగారు పడుతున్నటువంటి విశ్వ వెంటనే టైం చూసుకోకుండా అమూల్యకి ఫోన్ చేస్తాడు. అప్పటికే టైం 11:30 అవుతుంది. ఒక్కసారిగా అమూల్య ఆ టైంలో విశ్వ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి, వీడు దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని నాకు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడా అని కట్ చేస్తుంది. కట్ చేస్తుందేంటి అని మళ్ళీ చేస్తాడు. ఇక 2 సార్లు కట్ చేసి మూడోసారి, ఏంట్రా ఈ విషయాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆటాడుకుందాం అనుకుంటున్నావా? ఈ టైంలో ఫోన్ చేసావేంటి? అని అంటే, ఎంతయింది అమూల్య టైము? 8 కదా అంటూ, ఓహ్! సారీ అమూల్య. నేనసలు టైం చూసుకోలేదు. నువ్వు ఫోన్ చేసి ఏదో ఒక సాక్ష్యం సంపాదించు అంటే, అసలు ఏం జరుగుంటుందో అంతకు ముందు రోజు అని చెప్పేసేసి మా అత్త ముందు ఒప్పుకోలేదు. ఆ తర్వాత సడెన్‌గా ఒప్పుకుంది. ఏమై ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ సీసీ కెమెరాస్ చెక్ చేశాను. అందులో క్లియర్‌గా ఒక విషయం బయటపడింది అంటే, "జేంటా విషయం?" అంటుంది. "ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను" అంటాడు. "సరే ఏంటా విషయం?" అనగానే, "జేంటంటే మా ఇంటికి, మా ఇంటికి మీ వల్లి వదిన వచ్చింది" అనగానే, "వచ్చిందా? ఎప్పుడు?" అంటూ ఉంటే, కరెక్ట్‌గా మేము మీ ఇంటికి రావడానికి ముందు రోజే వల్లి వదిన వల్లి మా ఇంటికొచ్చింది. మా పెద్దత్తతో మాట్లాడింది. ఆ తర్వాతే ఉదయాన్నే లేచి అందరం కలిసి మనం అక్కడికి వెళ్తున్నాం. పుట్టినరోజు అక్కడ జరుపుతున్నాం అని చెప్పింది. అని చెప్పేసేసి అంటాడు విశ్వ. ఒక్కసారిగా అమూల్య ఆ మాటలు విని షాక్ అయిపోతుంది. ఏంటి విశ్వ నువ్వనేది నిజమా అంటే, అవును అమూల్య. నిజంగా నిజం. అదంతా నేనిక్కడ చూసే నీకు ఫోన్ చేశాను అని చెప్పని అంటాడు. ఏంటసలు ఈ కుట్రలు, ఏంటి కుతంత్రాలు? అసలు ఏం అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉండగా, ఈలోపు ప్రేమ, ధీరజ్ ఇద్దరూ కూడా కింద అటు ఇటు వీళ్ళ గుమ్మంలో ఇతను ధీరజ్, వాళ్ళ గుమ్మంలో ప్రేమ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కరెక్ట్‌గా అదే టైం అనుకుని విశ్వ ప్రేమ దగ్గరికి వస్తాడు. ఏంట్రా అని చెప్పానంటే, ఇక్కడ కూర్చొని పచారీలు కొట్టే బదులు వెళ్ళి మొగుడుతో మాట్లాడుకోవచ్చుగా అంటాడు. ఏ ఇప్పుడు నీకేమైనా బాధగా ఉందా అంటే, నాకు బాధగా ఉండడం కాదు, నువ్వు బాధపడుతున్నావు కదా అని చెప్పని అంటే, నేనేం బాధపడట్లేదు, నేను బాధపడుతున్నాను నీకు చెప్పానా అంటుంది. చెప్పవసరం లేదు ప్రేమ. ఈ టైంలో ఆడపిల్ల ఒంటరిగా కింద తిరుగుతూ బాధపడుతోందంటేనే అర్థమవుతుంది. సరే నీకు నేను ఒక వీడియో చూపించాలి రా అని అంటాడు. వీడెందుకు వచ్చి ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నాడు? అదేదో అటు ఇటు తిరుగుతుంది. దాన్ని ఎలాగోలా సెట్ చేసుకుని లైన్లో పెడదాము. ఇంటికి వచ్చేస్తాను ధీరజ్ అని చెప్పేసి అనేలా చేసుకుందాం అనుకుంటే, వీడేంటి వచ్చి తీసుకుపోతున్నాడు అని చెప్పి బాధపడుతూ ఉంటే, ఈలోపు విశ్వ ప్రేమని తీసుకుని పైకి వెళ్ళి, ఇదిగో చూడి వీడియో అని చెప్పి చూపిస్తాడు. దాంతో ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. ఏంట్రా అన్నయ్య ఇది అంటే, మనకు తెలియకుండా మన ఇంట్లో జరిగిన కుట్ర. నాకు తెలుసున్నా నేను చెప్పేవాడిని. నాకు కూడా తెలియకుండా ఈ కుట్ర జరిగింది. వల్లి ఈ ఇంటికి వచ్చింది. వచ్చి అత్తతో మాట్లాడింది. ప్లాన్ చెప్పింది. ప్లాన్ ప్రకారమే వీళ్ళు అక్కడికి వచ్చి నిన్ను ధీరజ్ని విడదీశారు అని చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ప్రేమ అయితే షాక్ అయిపోతుంది. అసలు ఇంత కుట్ర ఎందుకు చేసినట్టు అంటే, నాకు తెలిసి మీ పెళ్లి గురించి వల్లికి తెలిసిపోయి ఉంటుంది. తెలిసిన విషయాన్ని పూర్తిగా తవ్వి మరీ తెలుసుకుని చివరాఖరికి అత్తకి చెప్పినట్టుంది అని అంటే, అయ్యుండొచ్చురా, అదే అయ్యుండొచ్చు కూడా.
అని చెప్పేసేసి బాధపడుతూ, నేను వెళ్ళిపోతానురా, వాడు అక్కడే కింద తిరుగుతున్నాడు అని అంటూ గబగబా పరిగెత్తి వెళ్తుంది. మరి అమ్మ వాళ్ళు అంటే, నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పేసరికి ఇక విశ్వ అండతోటి ప్రేమ గబగబా పరిగెత్తుకుంటూ ధీరజ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకుంటుంది. ఏమైంది రాక్షసి అంటే, వల్లియ చేసింది ఇదంతా అని చెప్తుంది. అవునా, చెప్తాం దాని పని, పద లోపలికి అని థ్యాంక్స్ రా బామర్ది అంటూ ధీరజ్ లోపలికి తీసుకెళ్ళిపోతాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.